హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు చెప్పుకునే కథ అమ్మకు సేవ. దుకాణం మధ్యలో ఓ అట్ట ముక్క వేలాడుతూ నా దృష్టిని ఆకర్షించింది. కుతూహలంతో దానిపై ఏమి రాసి ఉందో చూద్దామని చూశాను. దాని మీద, అయ్యా, నా తల్లిగారికి ఆరోగ్యం సరిగ్గా లేనందున నేను ఆమె సేవ చేయుటకు సదా ఆమె దగ్గర ఉండవలసి ఉంది. కావున మీరు మీకు కావలసిన పండ్లు తీసుకొని దానికి తగ్గ డబ్బును ఈ గల్లాపెట్టెలో వేయగలరు అని ఉంది. నాకు ఆశ్చర్యం అనిపించింది. ఈ కాలంలో కూడా ఇలాంటి అమాయకులు ఉంటారా అని. దొంగలు ఆ గల్లాపెట్టెను ఎత్తుకెళ్తే ఇతని పరిస్థితి ఏంటి? ఇతని అమాయకత్వానికి నాకు నవ్వు వచ్చింది. ఎలాగైనా ఇతనికి ఇలా చేయకూడదు అని గట్టిగా చెప్పాలి అని నిర్ణయించుకొని, సాయంత్రం అతను డబ్బు తీసుకొనుటకు దుకాణంకి వస్తాడు కదా అని నేను కూడా సాయంత్రం మళ్ళీ పళ్ళ దుకాణంకి చేరుకున్నాను. పళ్ళ దుకాణం యజమాని వచ్చి గల్లాపెట్టెను తీసుకొని దుకాణం కట్టేస్తున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి నన్ను నేను పరిచయం చేసుకొని, నీవు ఎంత తెలివి తక్కువ పని చేస్తున్నావో తెలుసా? ఎవరైనా దొంగలు నీ గల్లాపెట్టెను ఎత్తుకెళ్తే ఎలా? పళ్ళను ఊరికే తీసుకుపోతే ఎలా అని మందలించబోయాను. అందుకు అతను చిరునవ్వుతో, అంతా దైవేచ్ఛ అన్నాడు. మళ్ళీ అతనే, అయ్యా, మొదట్లో నేను నా తల్లిగారితో మీలాగే అడిగాను, నేను నీ సేవలో ఉంటే దుకాణం పరిస్థితి ఎలా అని. అందుకు మా అమ్మ, నాయనా, నాకు రోజులు దగ్గర పడ్డాయి, రోజు నిన్ను చూడకుండా ఉండలేను, నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తాను, నీవు నేను చెప్పిన విధంగా చేయి అని చెప్పింది. అమ్మ చెప్పినట్టుగానే ఆ రోజు నుండి ఈ విధంగా చేస్తున్నాను అన్నాడు. మరి నీకు ఏనాడు నష్టం రాలేదా అని అడిగాను, కుతూహలం ఆపుకోలేక. అతను అదే చిరునవ్వుతో, నష్టమా? ఒకసారి ఈ గల్లాపెట్టెను చూడండి అని అతని గల్లాపెట్టెను తెరిచి చూపించాడు. ఆశ్చర్యం! గల్లాపెట్టె నిండా డబ్బు. దుకాణంలోని పళ్ళ విలువ కంటే 10 ఎక్కువగా ఉంటుంది. ఇవి చూడండి అని దుకాణంలో రకరకాల వస్తువులు చూపించాడు. వాటిలో చీరలు, బట్టలు, స్వెటర్లు, అప్పుడే వండుకొని తెచ్చిన పులావ్, రకరకాల తినుబండారాలు. అన్నింటిపైన, భయ్యా, అమ్మేజాన్కు మా తరపున ఇవ్వండి అని రాసిన కాగితాలు ఉన్నాయి. అంకుల్, అమ్మను నా ఆసుపత్రికి తీసుకురాగలరు, నేను అమ్మకు ఉచితంగా వైద్యం చేయగలను అని ఓ డాక్టర్ తన విజిటింగ్ కార్డును ఓ కాగితానికి కట్టి దుకాణంలో వేలాడదీసి వెళ్ళాడు. ఇదంతా చూసిన నాకు కళ్ళ వెంబడి నీళ్ళాగడం లేదు. సమాజమంతా స్వార్థంతో నిండిపోయింది, మంచితనం మచ్చుకైనా కనిపించడం లేదు అన్న నా భావన పటాపంచలైనట్లయింది. సమాజంలో మంచితనం ఇంకా బతికే ఉంది. ముందు మన దృక్పథంలో మార్పు రావాలి. తల్లికి సేవ చేస్తున్నందుకు గాను సాక్షాత్తు ఆ దేవుడే స్వయంగా అతని దుకాణంకు కాపలా కాస్తున్నాడు. ఎంతగా కోపగించుకున్నా తిరిగి మనపై కోప్పడనిది సృష్టిలో ఎవరైనా ఉన్నారంటే అది అమ్మ ఒక్కటే. అమ్మకు చేసిన సేవ ఎప్పటికీ నిరర్ధకం కాదు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.